హాయ్ అండి, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ వీడియోలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే సాంబార్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది పూర్తిగా నా స్టైల్లో సాంబార్ అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం వెజిటేబుల్స్ తీసుకోవాలి. వెజిటేబుల్స్ అనేవి మీకు నచ్చినవి వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 6 నుంచి 8 వరకు పచ్చిమిర్చి చీరికలు, నెక్స్ట్ 2 కప్పులు ఆనపకాయ ముక్కలు, నెక్స్ట్ 1 కప్పు బెండకాయ ముక్కలు, నెక్స్ట్ 1 ములక్కాడ ముక్కలు, నెక్స్ట్ 1 మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు తీసుకుని అన్నిటినీ కూడా సాంబార్ ఏదైతే గిన్నెలో పెట్టుకుంటున్నారో ఆ గిన్నెలో మొత్తం ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. వెజిటేబుల్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చు అండి. ఇందులో ఇంకా ముల్లంగి వేసుకోవచ్చు. అలానే ఇందులో మీరు ఏదైతే తినరో అది తీసేయవచ్చు. మీకు ఏదైతే ఇష్టమో అవి వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 2 టమాటోలను ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. వీటిని ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న చింతపండు గుజ్జు అనమాట. ఇది మీ దగ్గర లేదు అనుకుంటే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయని తీసుకుని దాని నుంచి జ్యూస్ని తీసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 3 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోవాలి. వాటర్ ముక్కలు మునిగేంత వరకు కూడా వేసుకోవాలండి. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని స్టవ్ మీద మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని ముక్కలు ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ముక్క ఉడికిందో లేదో మీకు గరిటతో ఇలా నొక్కితే తెలుస్తుందండి. ముక్క పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదనమాట. ఇలా 70 to 80% ఉడికితే సరిపోతుంది. కూరగాయ ముక్కలు ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో 2 కప్స్ వరకు ఉడకబెట్టుకున్న పప్పుని వేసుకోవాలి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1.5 టేబుల్ స్పూన్స్ వరకు సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో కొద్దిగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సాంబార్కి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ఒక తాలింపు గిన్నెలో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు గీని కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి. సాంబార్ తాలింపు కోసం మనకి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు అలాగే 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకుని ఈ 2 బాగా వేగిన తర్వాత 7-8 వరకు వెల్లుల్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఎండుమిరపకాయ ముక్కలు అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మాత్రమే ఇంగువని వేసుకోవాలి. ఇంగువ మీరు ముందే వేసేసారనుకోండి తాలింపు గిన్నెకి పట్టేస్తుంది అనమాట. సో అందుకనే తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత మాత్రమే మీరు ఇంగువని వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తాలింపుని వెంటనే సాంబార్లోకి వేసుకుని వెంటనే మూత పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా చేసినట్లయితే తాలింపు స్మెల్ మొత్తం కూడా సాంబార్కి పడుతుంది. 10 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. సో వేడిగా ఉండగా మనకి చూడడానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. చల్లారే కొద్దీ ఇంకా కొంచెం చిక్కబడుతుంది. మీకు కొంచెం చిక్కగా కావాలి అంటే అలా ఉంచేసుకున్నా పర్వాలేదు. కొంచెం చిక్కగా ఉంది అనుకుంటే మీరు వేడి నీళ్ళు వేసుకుని కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చిన విధంగా ఈ చిక్కదనాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో సాంబార్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అప్పడాలతో కానీ ఆమ్లెట్తో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.